మా పిల్లలు తినాలి వాళ్ళకే జ్వరం ఎక్కువ రంగంతా వాళ్ళ మీద ఉంటుంది. జ్వరం పడుకుంటే కూడా జ్వరం పడుకుంటే కూడా మీరందరూ దేని మీద జ్వరం మీద ఉండదు అన్ని అవి చేయకపోతే కదా ఇంత లెక్క ఉన్నా కానీ లేచి ఏదో ఊరేసుకుంటుందో mathematics at the rate of Srinivas signing, right? So, సెషన్లో భాగంగా తదనుగుణంగా మనము క్లాస్ రూమ్ ప్లాన్ అనేది డిజైన్ చేసుకోవడానికి రైట్ నెక్స్ట్ చేద్దాం. అందరూ పిల్లలు ఏ సందర్భంలో ఉంటారు తీసుకొస్తున్నాము పర్ఫార్మర్ గా తీసుకొస్తున్నాము. అంటే మనకు ఉన్నటువంటి కాంపిటెన్సీస్ ఏవైతే ఉన్నాయో మంత్లీ ఫోకస్ కాంపిటెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞాపకాలు ఉన్నాయి, అంటే ఆ కాన్సెప్ట్ సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి. ఇంకా అది సిపిఏ అప్రోచ్ వాడుతున్నాను సార్, కాంక్రీట్, పిక్టోరియల్ అండ్ అబ్స్ట్రాక్ట్. పిల్లలకి ఏమి అలా రానే రావు, మనకి అయితే అట్లాంటి సందర్భంలో ఏం చేస్తున్నాను సార్, పేపర్ క్వశ్చన్స్ కొన్నైతే తెలియదు. అట్లాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏవన్కి ఒక 5 వేస్తాను. పిక్టోరియల్ అయిపోయింది సార్, కాంక్రీట్ అయిపోయింది, నిజంగానే మనకి అవగాహన వచ్చింది, అందులో కాన్సెప్ట్ వస్తుంది, అందులో చెప్తారు ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మనం ఇండివిజువల్ యాక్టివిటీస్ చేసి దాన్ని ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తున్నాం సార్. నెక్స్ట్ ఏం చేస్తున్నాము ఇప్పుడు రైట్. ఏదన్నా మీకు ఇష్టమైన హీరో కానీ చిన్న చిన్న 2 పదాలు కలిపి ఒక వాక్యం తయారయ్యేటట్టు అట్లా చిన్న చిన్నవి ఫస్ట్ అక్షరాల గుర్తింపు అనేటటువంటి వాటి మధ్యలో అడిగిన అనుకోండి ఎక్కడ ఆ దగ్గర నా దగ్గర స్టోరీకి సంబంధించిన రీడింగ్ రాకున్నప్పుడు ఎప్పుడు వాటి పిక్చర్ బట్టి పిక్చర్ రీడింగ్ రెండవది అక్షరాలను కలిపి పదాలుగా చదవడం, మూడవది పదాలు వాక్యాలను చదవడం వల్ల విద్యార్థులు పద సంపద పెరగడంతో పాటు చదివిన విషయాన్ని అర్థం విద్యార్థులు కలిసి ఒకరికొకరు చదివి వినిపించాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏం చేస్తారు ఇక్కడ మనం ఎంత తీసుకున్నట్లయితే సామర్థ్యం అభివృద్ధి కృత్యాలనేటటువంటి ఆల్రెడీ విరామ చిహ్నాలపై అవగాహన కల్పించడం. ఇట్లాంటి కొత్తగా కాలం వచ్చినప్పుడు వాళ్ళు చదవలేకపోతున్నారు, ఏ విధంగా చదవలేకపోతున్నారు. అలా ఏం చేసిన అంటే కబడ్డీకి చెప్పండి, వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఒక ప్రైమరీ లెవెల్లో స్టూడెంట్స్ ప్రోత్సహిస్తే అది ఎప్పుడు జరుగుతుందంటే మనకు ప్రతిసిద్ధి కావచ్చు, పండగ రోజు లేనివాడ డబ్బులు తక్కువ ఉన్నాయా, మనం ఈ పిల్లగాడికి ఎక్కువ చేస్తే తప్ప మీరు ఏం లేదు. అందుకనే మనకు ఎన్ని ప్రకారాలు ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్క స్కూల్లో ఆన్లైన్ చెక్-ఇన్ చెక్అవుట్ కన్ఫరెన్స్ ఫీడ్బ్యాక్. సో అది మన యొక్క ప్రజెన్స్ చూపిస్తుంది. సో మనకి ఇక్కడ వారపడేటటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా ఒకరోజు సాధించేటటువంటి ప్రక్రియ కాదు, దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేటటువంటిది మూవ్ అనేటటువంటి కావాల్సింది. నెక్స్ట్ లెవెల్ తీసుకున్నట్లయితే పిల్లవాడు చదువుతున్నట్టు సరైన అవకాశాలు సరైన విధానం
I am from Kottapalli. I am UPS Banjepalli. I am good in writing. I am from Ratnagirpalli. I am from Ratnagirpalli. You something? I am from Ellarpalli. Very good, very good. Anna, what is next of you? I am royal person. Ratnagirpalli, Ravi. Super. Super silent. Speak in English. We have to correct it ourselves. So, ini Good evening. Today, rain is falling. Please close your TVs. My head is. ఇదే నా సప్నా మేడం చెప్పింది. పులి చూసి పులి బెదరదు. పులి చూసి పులి బెదరదు. మేకను చూసి మేక ఆదరదు. పులి చూసి పులి బెదరదు. అదే మాయరోగమదేమో కానీ తమ్ముడు మాయరోగమదేమో కానీ మనిషికి కుదరదు. అదే ఈ మనిషికి కుదరదు. మాయరోగం అదేమో కానీ మనిషికి కుదరదు. తగ్గితే అయిపోయింది. నాకు ఏదైతే బంగారాన్ని నాకు తిరిగి ఇచ్చావో ఆ ప్రతిఫలంగా నేను నీకు ఈ డబ్బులని 2 లక్షలు కలెక్షన్ 2 lakhs నేను నీకు ఇస్తున్నా అని చెప్పి ఆ కథ అంతా జరిగిన కథ అంతా కూడా వీరయ్యకి చెప్తాను. ఆ వీరయ్య సంతోషించి ఆ డబ్బులు తీసుకొని హ్యాపీగా ఉండిపోవడం జరిగింది. అంటే మనం చేసే ఏ పనైనా కానీ మనకు తిరిగి ప్రతిఫలాన్ని ఇస్తుందని చెప్పేసి ఈ కథలో ఉన్నటువంటి సారాంశం. అంటే ఇది మన ఎడ్యుకేషన్ బిల్డింగ్లో ఎట్లుంటుందంటే మనం ఇంత శాలరీ లక్షలు తీసుకుంటున్నాం. మనము ఆ పిల్లలకి మనము ఎడ్యుకేషన్ మన మనస్ఫూర్తిగా మనం అక్కడ అందిస్తే మనం ఆ సంతోషాన్ని కొన్ని కోట్లతో మనము కోల్పోలేదు. ఆ ప్రతిఫలం అనేటువంటిది చాలా మంది అన్నారు, అదే మనం ఎంత మంచి చెప్తే ఆ పుణ్యం అనేటువంటిది మన పిల్లలకు తప్పుతుంది అని చెప్పేసి. కాబట్టి మనం ఏదైనా చేసిన పని దాన్ని మన ప్రతిఫలం అనేటువంటిది మన భవిష్యత్తులో ఉంటుందని చెప్పేసి
అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. నిర్వహిస్తున్నాం సార్. మరి ఈ ట్రైనింగ్ ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఎక్కడి నుంచి టీచర్స్ అంటే లోవర్ లెవెల్ విద్యార్థులు లేరు ప్రైమరీలో. హై స్కూల్ ఓకే, హై స్కూల్ చాలా బాగుంది. కానీ దానికి ఇప్పుడు మనకు మౌలిక వసతుల కన్నా ఎక్కువ మన విద్వాసికి సంబంధించిన భవిష్యాలు ఊహించాలి జరగడం జరిగింది. వాళ్ళకు ఉన్న రూములు ఈ రెండు మన మారం ఊళ్ళో ఉన్న మాసారెడ్డి అనుకునే దాన్ని మారం పంపించే విధంగా మండలంలో కూడా 400 నాపై కండరాలైతే నిప్పువానే నాలో నెత్తుటేరైతే భూగోళాన్నే ఆపే సత్తా నా సుత్తే విశ్వాన్నే పేల్చే విస్ఫులింగానే నాకు నేనే చాలోయ్ నా వెన్నే నాదన్న బాలోయ్